చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలి 91 పార్లమెంట్ ఎలక్షన్స్కి దారితీసినటువంటి పరిస్థితులు గమనిస్తే రాజీవ్ గాంధీ గారి ఇంటి మీదుగా ఏవో విమానాలు ఎగిరాయి అనేది ఒక ఎలిగేషన్ బలంగా జరిగింది. అప్పుడు ఆయన భద్రతకి సంబంధించి ముప్పు ఉంది, రాజీవ్ గాంధీ గారి భద్రత మీద దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం, కేంద్రం గాలికి వదిలేసింది అనేది. అంటే ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి కూడా ఆ స్థాయి థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి కాన్షియస్గా లేదు ప్రభుత్వం అని అప్పుడు ఇలాగే ఆయనే స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజీవ్ గాంధీ గారు. ఈ ప్రాసెస్లోనే చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలి ఎలక్షన్స్కి వెళ్ళారు. విచిత్రంగా ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ గారు హత్యకి గురయ్యారు ఎల్టీటీఈ చేతుల్లో పెరంబదూరులో. ఆ హత్యకి గురి కావటం, ఇలాంటి ప్రమాదం ఉంటుందేమో అని చెప్పి ముందే చర్చ జరగటం, ఆ చర్చల్లో భాగంగానే ఇది జరగటం, ఆయన వాంటెడ్గా చేస్తున్నాడు, ఇది ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చేస్తున్నాడు అనే ప్రచారం కూడా జరగటం, కానీ హత్య జరగటం, ఇలాంటి అనేక ఇన్సిడెంట్లు కనిపిస్తాయి. ఇలాంటి ఈ డ్రోన్లు ఎగిరినాయి మా ఇంటి మీద నుంచి, మా భద్రతని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి అప్పుడు విపి సింగ్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఏర్పడినటువంటి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ఆ డిజైన్లో ఆయన ప్రధాని అవటం వెనకాల రాజీవ్ గాంధీ గారి పాత్ర ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. విపి సింగ్ని తప్పించటంలో ఆయన పాత్ర ఉంది, అలాగే చంద్రశేఖర్ని ఎక్కించటంలో ఆయన పాత్ర ఉంది అనేది అప్పటి రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయం. కానీ ఆయనే స్వయంగా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేది కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదేంటి వీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద వీరు నిందలేస్తున్నారు అని. అలాంటి కొన్ని పోలికలు ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఒకవైపు ఆయన కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీకి చెందిన నాయకుడు, ఆ పార్టీ కార్యాలయం మీద నుంచి డ్రోన్స్ ఎగిరినాయి అనేది ఇప్పుడు గొడవ. అంటే భద్రతాపరమైనటువంటి వైఫల్యాలు ఉంటే దీన్ని లీడ్ తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు, ఆ రోజున జరిగినట్టు. అయితే ఆ రోజున ఊహించిన ప్రమాదం వేరు, జరిగిన ప్రమాదం వేరు. అది ఎల్టీటీఈ నుంచి జరిగినటువంటి ప్రమాదం. ఆయన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో శ్రీలంకలో జరిపినటువంటి విన్యాసాల ఫలితంగా జరిగినటువంటి దాడి అది. ఆ దాడిలో చనిపోయాడు ఆయన. అయితే ఇక్కడ అలాంటి సందర్భం ఉందా అనేది ఒక చర్చ. అటువంటిది ఉన్నా లేకపోయినప్పటికీ ఆయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యవహారం ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా, గతంలో ఎవరైనా మాట్లాడారా? టార్గెట్ చేయడానికి బేస్ ఏదో ఉండాలి కదా, ఒక పునాది ఉండాలి. ఆ పునాది ఏమని చూపిస్తారు అనేది ఒక ప్రశ్న. ఎవరైనా సరే, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణంలో ఆయన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది అనేది ప్రశ్న. అది ఒకవేళ వీళ్ళు ప్రతిపక్షంగా చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా జరుగుతుందా, అటువైపు ఫ్యాబ్రికేషన్ ఏదైనా వెళ్తుందా అనేది పక్కన పెట్టేస్తే, జనరల్గా ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కడో చోట ఏదో ఒక ఉగ్రవాదపు లింక్ ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు, అంటే ఉగ్రవాదము అంటే ఏ శాఖ వైపు నుంచి అయినా కావచ్చు అనుకుంటే, అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏవైనా ఉన్నాయా గతంలో? ఈయన ఏవైనా ఆ ఆర్గనైజేషన్స్ వ్యతిరేకంగా అలా ఎప్పుడైనా వ్యవహరించారా? వాళ్ళకి కోపం తెప్పించే ప్రయత్నం చేశారా? లేదు ఇస్లామిక్ ఆర్గనైజేషన్సా, లేకపోతే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ గ్రూప్సా? ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటువైపు నుంచి అయినా ఆయనకు థ్రెట్ ఉన్నట్టుగా ఎప్పుడైనా వార్తలు వచ్చాయా? ఎక్కడా కూడా మనకు అలాంటి సంఘటనలు, సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. పైగా ఈయన ఇటువైపు బాగానే మంచి సత్సంబంధాలే కలిగి ఉన్నాడు. లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, రెండోది వాటి ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. లేకపోవడం చేత కూడా ఈయన్ని టార్గెట్ చేసే అవకాశము, అవసరం వాళ్ళకి లేదు. సో అది పక్కన పెట్టేస్తే, ఈయన ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకుని కొంచెం అగ్రెసివ్గా ఆ ప్రాపకాండా చేస్తూ ఆ సెక్షన్కి రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న సందర్భంలో ఏదైనా అట్నుంచి ఇంకొక మతం తాలూకా, ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ట్రీమిజం
రిలీజియన్ లింక్ చేసి మాట్లాడుతున్న సందర్భాల్లో అనివార్యంగా ఇస్లాం ప్రస్తావన వస్తుంది. అలాంటి వింగ్స్ ఏవైనా ఈయన మీద దృష్టి పెట్టాయనే సమాచారం ఏమైనా ఉందా? అది కూడా ఉండే అవకాశాలు 100కి 150% లేవు. మరి డ్రోన్లు ఎగరేసిన వాళ్ళు ఎవరు అనేది చూడాలి. అంటే ఇంటెలిజెన్స్ నుంచి ఏవైనా ఇలాంటి కాషన్ నోటీసులు ఉంటే మాత్రమే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అప్పుడు పట్టించుకోకపోవడం తప్పు. ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ వీళ్ళు పట్టించుకోలేదు అంటే ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదిక ఉందా లేదా అనేది మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో అర్థం కాదు. కానీ అక్కడ డ్రోన్లు ఎగిరినాయి కాబట్టి అదేదో భద్రతకు సంబంధించిన వైఫల్యంగా వాళ్ళు చెప్పడం అనేది అది మాట్లాడటం తప్పని నేను అంటలేదు. జనసేన నుంచి అభిప్రాయ ప్రకటన చేయడం తప్పేం కాదు. అంటే వాళ్ళ నాయకుడి భద్రత వాళ్ళకి ముఖ్యము కాబట్టి వాళ్ళు ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తోంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం వరకు తప్పు కాదు. అలాగే బుక్ ఫైర్లో కరెంటు పోవటం కానీ లేకపోతే ఈ నకిలీ పోలీస్ వ్యవహారానికి సంబంధించి అతను ఆల్రెడీ కన్ఫెస్ అవుతూ ఒక ప్రకటన చేశాడు. తన ఎంతూజియాజంతోనే ఎంటర్ అయ్యాను, తన ప్రోగ్రామే ఇది, దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంటు లేదనే విషయం అతను కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద ఇంకా నడుస్తోంది. అది జరగనివ్వండి. అదేదో ఒక ఫ్యాక్ట్ బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత ఆ గొడవ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే అదొకటి ఒక చిన్న అనుమానం. ఈ కరెంటు పోవడం రావటం అనేది అది టెక్నికల్గా జరిగితే జరిగి ఉండొచ్చు. అక్కడ అంటే పవర్ పోయి ఇమ్మీడియట్గా జనరేటర్స్ ఆన్ కావడానికి ఏదైనా గ్యాప్ తీసుకుందా అనేది ఒకటి చూడాలి. వాంటెడ్గానే జరిగిందా అది అక్కడ దర్యాప్తులో తేలిపోయే వ్యవహారమే. ఆ కరెంటు ఆపరేషన్స్ ఎవరు చేస్తున్నారు, అక్కడ విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఆపరేషన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే బయటకు వచ్చే విషయమే అది. సో అది కొంత క్లారిటీ ఉన్న గొడవే. కానీ భద్రతకి సంబంధించిన ముప్పు ఉంది అని గనక వీళ్ళకి అనిపిస్తే ఒక కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు, దాని మీద ఫైట్ చేయవచ్చు. కానీ వీళ్ళు స్ట్రైట్గా హోంమంత్రిని టార్గెట్ చేయటం అనేది ఇబ్బందికరం. గతంలో ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నం ఒకటి ఆయనే స్వయంగా చేసినటువంటి విషయం మనం చూసాం. ఏది నేనే కనుక హోంమంత్రిని అయితే సినిమా వేరేగా ఉంటుంది అని ఆయన ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు ప్రపంచానికి. ఒకవేళ ఆ వార్నింగ్ కాల్ నేపథ్యంలో ఏవైనా ఈ దాడులు చేయటానికి సిద్ధపడుతున్నారా అనే యాంగిల్ కూడా ఒకటి తీసుకోవచ్చు. ఏది ఆయన ఎవరి గురించి మాట్లాడారు, అప్పుడు ఎవరి గురించి ఆ ప్రకటన చేశాడు. చాలా చోట్ల చట్టపరమైనటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి, పోలీసు యంత్రాంగం సరిగా వ్యవహరించటం లేదు, నేరస్తుల్ని పట్టుకోవడంలో కొంత తాత్సారం జరుగుతోంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతూ నేను గనక ఛార్జ్ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇలా ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయండి అని ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు.